దానికోసం చిన్న సర్వే. మా మీ పేరు? వజ్రమ్మ. గత ప్రభుత్వంలో బాగుందా? ఈ 9 నెలలు బాబు గారి పరిపాలన బాగుందా మీకు? మాకు ఇప్పుడేమో బాగానే ఉంది. మేము ఎప్పుడు ఆయన పార్టీలో ఉన్నప్పుడేమో మేమేమో తిన్నిందిలే, తేసిందిలే, ఏడ్చిందిలే. మాకు 24 గంటలు చంద్రబాబు నాయుడు ఏదో లక్షణంగా ఈ రైతు బజారు పెట్టినాడు. 28 సంవత్సరాల నుంచి బతుకుతున్నాము. కూటికి లేని వాళ్ళం బతుకుతున్నాము, గుడ్డకు లేని వాళ్ళు బతుకుతున్నాము. ఆయన ధర్మాన్ని ఎట్టో పుణ్యము. ఒక దగ్గర పని చేయకుండా ఒక దగ్గర అడక తినకుండా శుద్ధంగానే బతుకుతా ఉన్నాం. రైతు బజారు పెట్టినాక ఆయన పెట్టిన పుణ్యమే ఇది, ఆయన పెట్టిన భిక్ష ఇది. చంద్రబాబు నాయుడు పెట్టింది అది. జగన్ అని మనకేం పెట్టాల. కనీసం మాకు తెలుగుదేశం పార్టీ అని కనీసం అది కూడా పంచే డబ్బులు కూడా ఇరు మాకు. అది మా మందర. ఇప్పుడే బాగుంది అయితే మీకు? మాకు ఇప్పుడు బాగుంటుంది, ఇప్పుడు కూడా బాగుంటుంది. ఎప్పుడన్నా నన్ను చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడే బాగుంటుంది మాకు. ఈ జగన్ వస్తే మాకు ఏది ఉండదు. అది మాకేది కూడా ఈరు. అది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు అన్నారు, సూపర్ 6 అన్నారు, ఉచిత బస్సు అన్నారు, ఏ అమల్లోకి తీసుకొని రాలేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. అంటే ఒకటి, ఇప్పుడు ఒక కుటుంబం సాకాలంటే ఎంత కష్టం తెలుసా? 10 మందిని సాకాలంటే. అదేవిధంగా ఆయన నిన్న కాక మన ఎక్కినాడు. ఇవన్నీ 24 గంటలు అప్పటికప్పుడు మాకు చేయాలా, మాకు చేయాలంటే ఎడదో వస్తాడు ఆయన మాత్రం. ఏ పక్క నిందో వస్తాడు చెప్పులే. ఆయన కూడా ఈయన చేసిన అప్పులు ఎన్నుండాయో చూసుకోవాలా, ఆలోచించుకోవాలా, ఏదేదో చేసుకోవాలా. ఆయన ఇంకా ఆలోచించుకోను కదా మనకు ఒక అన్నీ వేస్తానని చెప్పాడు. ఆయన కాదని చెప్పలా. వేస్తానన్న మాటనే తొందరగానే వేస్తారా? 1 సంవత్సరం కూడా కాలేదే చెప్పు. ఏదన్నా 2-3 సంవత్సరాలు జరిగి మాకు వేయలేదని చెప్తే బాధపడాలా. ఇప్పుడు ఆయన అన్ని పథకాలు పెట్టినాడు, వేయకుండా ఉండడు, వేస్తాడు ఖచ్చితంగా. అప్పటికంటే ఇప్పుడే బాగుందంటారా మీకు? మాకు ఇప్పుడే బాగుండదు. మాకు పెట్టకుండా కూడా పాని. ఆయన పెట్టిందిలే, ఇంకెవరు పెట్టిందిలే. ఆయన మా ప్రభుత్వం బాగుంటుంది. ఎందుకంటే ఆయన చేసే పిల్లలకు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా బాగుపడతారే కానీ ఎవరు నష్టపోయిన వాళ్ళనే లేరు. అది తెలిసింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.